హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. సో నిన్న హోలీ వ్లాగ్ చేశాను, అంటే హోలీ సెలబ్రేట్ చేశాను. కార్ని బాగా రంగులు రంగులు వేసేసి దాన్ని మంచిగా ఎక్స్పెరిమెంట్ అయితే చేశాను బాగానే. అండ్ ఇవాళ కార్ వాష్ కూడా తీసుకెళ్ళాను నేను. పొద్దున్న వెళ్ళి కార్ మొత్తం వాష్ చేపించేసాను చక్కగా. కార్ అయితే ఇప్పుడు క్లీన్ చేపిస్తున్నాను, కానీ అసలు క్లీన్ అవుతుందో లేదో నాకు తెలియదు. చూస్తుంటే ఇంకా కలర్ని జస్ట్ ఇలా నేను చేత్తో రబ్ చేస్తుంటే అది ప్రాపర్గా వెళ్ళట్లేదు. బట్ ఆఫ్టర్ ఫోమ్ మేబీ అవ్వచ్చు. ఫోమ్ అయితే ఇప్పుడు రాస్తున్నారు, మీరు వెనకాల చూడొచ్చు ఎంత నీట్గా రాస్తున్నారు. బట్ నాకు ఇంకా స్టిల్ డౌట్ వేస్తుంది, ఇది యాక్చువల్గా వర్క్ అవుతుందా లేదా, అంటే ప్రాపర్గా క్లీన్ అవుతుందా లేదా నాకు ఇంకా డౌట్ వేస్తుంది. ఐ హోప్ క్లీన్ అయిపోతే మంచిది. क्या नहीं जा रहा है? हाँ? नहीं. Oh my God. సో కార్ని అయితే వాష్ చేసాము, వాష్ అయిపోయింది. అండ్ దాని తర్వాత ఇప్పుడు ట్రై చేసాను, రబ్ చేస్తే అయితే వెళ్ళట్లేదు. ఇప్పుడు దానిపైన వాటర్ ఉంది, వాటర్ ఉండడం వల్ల పర్లేదు, పెద్దగా ఏం అనిపించట్లేదు. కానీ ఆ వాటర్ డ్రై అయిపోయిన తర్వాత, కార్ డ్రై అయిపోయి చూసారా, అప్పుడు దాని తర్వాత కలర్ కనపడుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు కార్ డ్రై అయిన తర్వాత మనకు తెలిసిద్ది ఇది ప్రాపర్గా ఉందా లేదా, కలర్ ఎగ్జాక్ట్గా పోయిందా లేదా. సో కార్ అయితే ప్రాపర్గా క్లీన్ అయిపోయింది. లక్కీ దట్ ఈ కార్కి ఏం అవ్వలేదు, డ్యామేజ్ అయితే ఏం అవ్వలేదు, నీట్గా కనపడుతుంది. మీరు చూడొచ్చు, ఇది కొంచెం చూడండి, మొత్తం నీట్గా ఉంది. కొన్ని మైనర్ ఉన్నాయి, అది డీటెయిల్డ్గా చూస్తే మనకు కనపడుతుంది. ఇదిగోండి ఇలా కలర్ ఉంది. బట్ టైం బీయింగ్ ఫ్యూచర్లో అది మెల్లిమెల్లిగా 2-3 సార్లు వాష్ చేస్తే ఇది కూడా పోద్ది. సో ఫైనలీ కార్ ఈజ్ ప్రాపర్లీ క్లీన్డ్, చాలా బాగా నీట్ అయిపోయింది అండ్ చాలా బాగుంది, మెరుస్తుంది. కార్ ఫ్రెష్గా అయిపోయింది. ఇప్పుడు ఫ్రెష్గా అయిపోయింది కాబట్టి సో ఇప్పుడు నేను కూడా తయారైపోయాను, రెడీ అయిపోయాను. నిషా అందరు రెడీ అయిపోయారు. సో ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం, మేము బయటకు వెళ్తున్నాం, కొంచెం షాపింగ్ చేయాలి. సో ఢిల్లీలో చూద్దాము, కొన్ని మాల్స్ ఉన్నాయి. మన డిమార్ట్ ఎలా ఉంది విజయవాడలో, అలాగే కొన్ని మాల్స్ ఉన్నాయి. ఆ మాల్స్ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇప్పుడు మేము రెడీ అయిపోయాము. ఇది నిషా రెడీ అయిపోయింది, వీరు కూడా రెడీ, లుకింగ్ సో క్యూట్. అండ్ నిషా మమ్మీ మేము ముగ్గురం కలిసి వెళ్తాం బయటికి. 3.5. ఓకే, సో ఇప్పుడు మేము వచ్చేసాము V2 వెరైటీస్, కొత్త షాప్ ఉంది. దీని లోపల వెళ్ళిపోతాం, చూద్దాం ఏమున్నాయి కలెక్షన్. వావ్, బాయ్స్ కలెక్షన్స్ అయితే సూపర్గా కనపడుతున్నాయి. అరే సంథింగ్ డిఫరెంట్, బాగుంది వెరైటీ, అదే ఉన్నాయి అసలు. బేబీ నువ్వు డబ్బులు మర్చిపోయి ఇంకా నీ కార్డు మొత్తం ఆడేస్తాను. మంచి మంచి బట్టలు ఉన్నాయి, కలెక్షన్ చాలా బాగున్నాయి ఇక్కడ. నువ్వేహు తెలుగు రాదు సాగు. ఇక్కడ కలెక్షన్ చూస్తే ఒక మైండ్ బ్లోయింగ్ కలెక్షన్ ఉంది అసలు. జీన్స్, టీ షర్ట్, ఏది తీసుకుంటే అసలు అద్భుతంగా ఉంది. వెరైటీ చూడండి, ఎంత వెరైటీ ఉంది. జీన్స్లోనే చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అసలు, మీరు నమ్మలేరు. ప్రైస్ కూడా రీజనబుల్, 800, 900, 700 అలాగే రేట్ ఉన్నాయి. అసలు మీరు నమ్మరు, చాలా వరకు షాపింగ్ చేసాము. ఇది చూడండి, ఇది కూడా ఉంది. గిఫ్ట్ కదా, ఇది ఒక మిక్సీ కూడా తీసుకున్నాము. అండ్ చాలా వరకు బట్టలు తీసుకున్నాము. ఇంకా పైన ఉంది, నిషా పైన ఉంది, పైకి వెళ్ళి పికప్ చేసుకుంటారు దాన్ని. అండ్ త్వరగా ఇక్కడ నుంచి బయలుదేరిపోతాం ఇప్పుడు.
ఇప్పుడు తెగ ఆకలేసేస్తుంది. అయితే నేనేమనుకున్నానంటే మలై చాప్ ఇక్కడ చాలా ఫేమస్, చాలా బాగుంటుంది. నజఫ్గఢ్ లో ఇక్కడ ఈ షాప్ ఉంది. ఈ షాప్ ఆయన చాలా బాగా చేస్తాడు. పోయిన సంవత్సరం వచ్చినప్పుడు కూడా ఇక్కడ ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగుంటుంది. एक चिकन मोमोज खाने के लिए दे. వేడి వేడి చికెన్ మోమోస్ తీసుకున్నాను. చూడటంలో ఏం టేస్టీగా ఉంది, తినాలనిపిస్తుంది ఇప్పుడే. బట్ నిషా అక్కడ కార్లో ఉంది, తనకి వెళ్ళి ఇస్తాను, కలిసి తింటాం. ఈ చికెన్ మోమోస్ వేడి వేడిగా చాలా బాగుంది. ఏం మైండ్ బ్లోయింగ్ టేస్ట్ ఉంది. ఇది गरम है, मैं उठा ही नहीं पा रही हूँ. కానీ నిజంగానే ఫుల్ వేడిగా ఉంది. भयंकर गरम है. సో మలై చాప్ అండ్ పనీర్ టిక్కా తీసుకున్నాను. నాకు చాలా క్రేవింగ్ అవుతుంది. చూసినప్పుడే నేను అసలు ఎంత బాగా చేస్తున్నాడు, అంత బాగా చేస్తున్నాడు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఫాస్ట్గా దీన్ని తింటాను. చాలా అంటే ఫుల్ క్రేవింగ్ ఉంది. గైస్ అయితే నేను ఇంటికి వచ్చేసాను. అండ్ మీరు చూడొచ్చు నా డ్రెస్ ఎంత బాగుంది. ఆగండి ఇక్కడ చూపిస్తాను. చూడండి, నేను ఇది కొత్తది తీసుకున్నాను. దిస్ ఇస్ లైక్ మై నైట్ డ్రెస్. బాగా కనపడుతుంది. A few moments later. గైస్ ఇప్పుడు రాత్రికి 12 అయిపోయింది. అండ్ ఇట్ ఈస్ రుద్రాస్ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. చక్కగా చూడండి, నేను వీరు ఇలా పడుకుంటున్నాము, ఇలా విష్ చేస్తున్నాం. అండ్ అందరూ ఇన్ ద స్టాండింగ్ పొజిషన్. ఒక కామెడీ విషయం చెప్పిన, మా మామయ్య గారు అసలు పిల్లలు పట్టుకోవడం రాదు, కానీ చూడండి భలే పట్టుకుంటున్నారు. భయపట్టి మరి పట్టుకుంటున్నారు, భయపెట్టి మరి పట్టుకుంటున్నారు. అండ్ బర్త్డే అలా సెలబ్రేట్ చేసి అందరం ఫ్యామిలీ అందరం కలిసి డ్యాన్స్ చేసాము. చాలా ఫన్గా ఎంజాయ్ చేసాము ఈ బర్త్డేని. ఇంట్లో కూర్చొని కేక్ కటింగ్ చేయలేదు, ఎందుకంటే మా అన్నయ్యకి కొంచెం ఏంటంటే కేక్ కటింగ్ అంటే ఆయన కొంచెం ఏమంటాం మనము, ఆయనకి ఏమో కొంచెం సెంటిమెంట్ ఉంది, అంటే కేక్ కటింగ్ చేయకూడదని. ఆ సెంటిమెంట్ ఏంటో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, బట్ ఆయనకి తెలుసు. సో అందుకని కేక్ కటింగ్ చేయలేదు. అండ్ మోర్ ఓవర్ ఇలా చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేసాము, బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాము. బట్ యాక్చువల్ సెలబ్రేషన్స్ ఇవాళ కాదు, యాక్చువల్ సెలబ్రేషన్స్ April 1st డేట్ పెట్టాము మేము. ఎందుకంటే ఇంకొక అన్నయ్య ఉన్నారు, నిషాబల్ చిన్న అన్నయ్య, అంటే ఇతనేమో పెద్ద అన్నయ్య, ఇంకో చిన్న అన్నయ్య ఉన్నారు. సో ఆయనేమో ఖత్తర్లో ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాను. అలాగే ఆయనేమో 31st మార్చ్ వస్తారు. వచ్చిన తర్వాత April 1st మేము సెలబ్రేషన్స్ కోసం గ్రాండ్గా ప్లాన్ చేసాం. సో April 1st అంటే అప్పుడు April 2nd నేను బ్లాగ్ అప్లోడ్ చేస్తాను, చాలా బాగుంటుంది, మిస్ చేయమాకండి. సో గైస్ ఇది మొత్తం బ్లాగ్, అండ్ ఇవాళ బ్లాగ్ ఇక్కడ ఇవ్వబడతాను. యాజ్ ఎ సెట్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. కొత్త రోజు కొత్త వీడియోతో అలాగే మళ్ళీ మనం రేపు కలుద్దాం.